स्वाहा आञ्जनेय सर्वतो भवे गणपतं प्रत्योरुद्रेवनाय स्वाहा ओम नमो भगवते नारसिंहाय स्वाहा नमो भगवते नारसिंहाय स्वाहा ओम 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 ఆరాధన చేసుకోమ్మా. ఆలోహకం శ్రీర్జాతవేదో కామత్వం ప్రసన్నగతో అభిప్రదక్షాగహిస్రామ పరిపాతయా సమ్రాజంచ విరాజంతావిశ్రేందాతనో గృహే మంగళనిరాజనం దర్శయామి పక్షిరాజ వరద గోవింద शतं वर्तते त्रिनारुषम् ओं च मे स्वरश्च मे जग्नोपचते नमश्च यत्ते न्यूनं तस्मै च उपयत्ते तिरिक्तं तस्मै ते नमः कालकृतं वा चरितं वा मूलमूर्तिकी तथा कलशांकी समर्पण చేసేసి सुच्छन्तां देवसदनकं सुच्छन्तां शुभदननं भूतिस्माते लभते नित्यकं सर्वजगत्कं भवेत् अग्निमार्तरोर्भूतिः आदित्य सोमो नमः प्रजायुषं जमनग्नेः कश्यपस्य त्रियायुषं यत्
కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే నమస్తే కార్యవర్తాయ నమస్తే దక్షిణ ఆత్మయే నమ ఆవహ మీనాద మహారీతి నమో నమః. రెండు మాత్రమే చేయాలి. రెండు అయిపోయిన ప్రదక్షిణాలు. కళ్యాణం దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే కళ్యాణం ప్రారంభం అవుతుంది. అమ్మ శ్రీ కళ్యాణము బొట్టును పెట్టి మణివాటికమును నుదుటను కట్టి పారాణి పాదాలకు పెట్టి పారాణి పాదాలకు పెట్టి కళ్యాణము చూడమురారండి జానకి దోసిక కెంపులలో రాముని దోసిక నీలపురాసై నందమానందమాయలే అనసికమ్మ వెలుగురాయలే ఆనంద కళ్యాణ రామ గోవింద వైకుంఠ రామ గోవింద శ్రీరామచంద్రం వృణీత్వం గోవింద వృణీమహే రంగపాల ప్రక్షాళన పూజాంత కరిష్యే అథావనీతం పరమం పవిత్రం ప్రజాపతేః మస్తు చేత్తో కడగాలి, చేత్తో కడిగించండి, చేత్తో కడిగించండి, చేత్తోనే. స్వామి మన కమలానగర్లో నేను చేస్తున్న అభయ పూర్ణరామస్వామి వారి ఆలయంలో 41వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకొని
స్వామివారి భక్తులు శ్రీనివాస్ గారు అనురాధ గారి దంపతులు స్వామికి సీతామ్మ వారికి రాముల వారికి నమస్కరించి సమర్పించినటువంటి నూతన వస్త్ర మధుపర్క ధ్వజం గోవింద ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం గోవింద సుమంగళీర్జం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమశ్రీరత్నాయాఘాస్తౌ విపరేతనా అస్య దేవదేవస్య స్వామినః తేజోవత్స్యావహాగం సమేత పశ్యత సౌభాగ్యమశ్రీ దత్తవాయాఘాస్తౌ విపరేతనా శ్రీ సీతారామఖ్యాన సావధాన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం అఘోర చక్షురపతిజ్ఞేతి శివాపతిజ్ఞ శివనా సువర్గాః గోర్దేవకామాస్యోన చందో భవద్విపదే చతుష్పదే ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాస్కంధానజతాం ధ్రువం ఆవితార్థప్రదాయ శ్రీనాథాయ మంగళం మంగళాజాతిపదే నిర్మలాదాయ భోగమునిః స్తు మంగళం కళ్యాణ రామ గోవింద పురాణ ఇతిహాస ప్రతిపాదిత సంపూర్ణ కన్యాదాన ఫల ప్రాప్త్యర్థం కన్యాదానం అహం ఆచార్య ముఖేన కరిష్యే. దంపతులుగా ఉన్నవాళ్ళు మగవాళ్ళ చేతిలో వదిలేసే నక్షత్రాలు అంకురారోపణ చేసుకుని ఎందుకు చేయాలి వృద్ధి చెందితే అంత బాగుంటుంది ఆ దంపతులు కాదుగా. కాబట్టి ఆయన తినే పదార్థాలని అగ్నిముఖంగా సమర్పణ చేసి ఆ హవిస్సుని అగ్నిదేవుడు తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేస్తాడు అన్నమాట. తద్వారా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. అలాగా రాముల వారికి సుదర్శన నరసింహమూర్తులకి హోమం చేసుకొని ఆ మంత్రశక్తిని కలశంలో ఆపాదించుకున్న కలశంలో ఉన్న నీటిని ప్రతి సంవత్సరం ఆయుష్ పెరగటం కోసంగా పుట్టినరోజు నాడు ఆయుష్ హోమం చేసుకుంటాం అన్నమాట. నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేస్తాం కదా, పసిపిల్లవాడైనా పెద్దవాడైనా పుట్టినరోజు ఆ విధంగా అభిషేకం చేసుకొని ఆధునిక ఆ శక్తిని ఆపాదన చేసుకొని మంగళహారతి పాడుకొని కళ్యాణం మొదలుపెట్టాం. అయితే కళ్యాణం మొదలుపెట్టాక సంకల్పం చెప్పుకొని కంకణాలు మనం కట్టుకున్నాం, వాళ్ళిద్దరికి కూడా కట్టాం. వాళ్ళిద్దరంటే ఎవరు? సీతారాములేనా ఆయన నేనా? సీతారాములు అయితే చూస్తున్నారు అట్లయితే అందరూ బాగా. అయితే కంగణం ఎందుకు కడతారని మాకు కట్టుకున్నాం కదా, స్వామికి కట్టామంటే ఏ భక్తుడు దీనంగా అయ్యా స్వామి నేను కష్టంలో ఉన్నాను నన్ను కాపాడమంటే వెళ్ళిపోతుంటాడు ఆయన. మరి రాముడు కదా, అలా వెళ్ళకు స్వామి, ఈనాడు ఇక్కడ ఉండి నీకు మేము కళ్యాణం చేయదలిచావు, సీతమ్మకి నీకు కాబట్టి ఉంది చక్కగా కళ్యాణం చేసుకుని పో అని చెప్పి ఆయన కంకణం కట్టి బాధ్యత మనం అయ్యా నీ కళ్యాణం నిర్వర్తించడం కోసంగా కళ్యాణం అంత పూర్తయ్యి తలంబ్రాలు పోసేంత వరకు ఇంకే ఆలోచన లేకుండా అయ్యో 1:30 అయిపోతుంది, అన్నదానం మొదలు పెట్టలేదే, పవనయ్య గారికి వెళ్ళేదే, అయ్యగారు చెప్పేది నాకు అర్థం కావట్లేదే, ఈగలు వాళ్తున్నాయి, ఈ ఆలోచనలు లేకుండా చేసేటటువంటి కార్యక్రమం మీద శ్రద్ధ కలగటం కోసంగా కంకణం కట్టుకుంటాం. కట్టుకొని బాధ్యత తీసుకొని వాళ్ళిద్దరికి అయ్యా నీవు వరుడివి అమ్మా గోవింద
शुभमस्तो अस्तु कन्याभोन् माङ्गल्यन्तराणेन लोकरक्षणहेतुना कण्ठे बध्नां शुभगे वत्समाम्बुवनत्रदौ गोविन्द यज्ञोपवीतौ परमौ पवित्रं प्रजापतेर्यत्सहजौ पुरस्तादु आयुष्यवक्रियौ प्रतिमुष्टशुभ्रौ यज्ञोपवीतौ परमस्तु तेजः त्वमस्मै प्रतिमुष्टाप्रावुषा वर्तसा ब्रह्मवर्तसा तेनज्ञोपवीतौ ददामि ते सीता कल्याण అర్థమైందా? కళ్యాణం ఎందుకు చేసుకుంటాము, బ్రహ్మోత్సవం ఎందుకు చేసుకుంటాము చక్కగా అందరికీ అర్థమైతే కనుక ఒకసారి గట్టిగా మీరు గోవింద చెప్పండి. కళ్యాణాద్భుత గాత్రాయ గారుజార్థప్రదాయినే శ్రీమతే గణనాథాయ జగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరేర్మదాచార్య పురోగమైః పూర్వైరాచార్యస్కృతాయాస్తు మంగళం. వేద వేదాంతరైజ్ఞానమైకస్యామలం కళ్యాణ వరద గోవింద. మీకెవరూ చెప్పకుండా మీరే ఒక వరుసలో వచ్చి దర్శనం చేసుకోవాలి. అన్నదానానికి వెళ్ళినంత శ్రద్ధగా ఒక కళ్యాణ దంపతులు నమస్కారం చేసుకొని అన్నయ్య గురుగారి దగ్గరికి ఆశీర్వాదం తీసుకుని కొంచెం మరి అక్కడ ఒకసారి వెళ్ళమ్మా. అక్కడ అయిపోయిందా? అక్కడ అయిపోతే ఇక్కడికమ్మా ఆ వేసిన 2 సార్లు వచ్చిన ఆటం సాయంత్రము రాముల సేవ
సో మేము 3 days చేసిన బ్రహ్మోత్సవాలు వీడియోస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అవి కూడా చెక్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫెయిరీ టేల్స్ ఆఫ్ అఖిల.